హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ చెప్పట్లా. ఓన్లీ నమస్తేనే. మన ట్రెడిషన్ ఎప్పుడు చెప్పినా ఒకటి చెప్తే సరిపోతుంది. సో నేను ఏదైతే మన గ్రూప్లో ఉన్న వాళ్ళు కానీ, నా యూట్యూబ్ ఫాలోవర్స్ కానీ, ఈరోజు కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటి అంటే ఆ, అందరూ వెయిట్ లాస్ కోసమే చూస్తా ఉన్నారు. సమ్ టిప్స్‌గా తీసుకోండి. ఇది టిప్‌గా కాకుండా మీరు ఆచరిస్తే గనుక మీకు బాగా హెల్ప్ అవుతది. నెక్స్ట్ ఆహ్, మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది ప్రాక్టికల్‌గా సైంటిస్ట్‌లంతా అబ్జర్వ్ చేసిన ఏదైతే మెసేజ్ ఉందో దాని గురించి కొంత షేర్ చేస్తా మీతోటి. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ తగ్గాలి అంటే ఫస్ట్ కావాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ లేకపోతే ఇది రాదు. నేను ఎప్పుడు చేస్తా, రేపు చెయ్య, పెళ్ళుంది, ఫంక్షన్ ఉంది. మనకు తెలుసు స్వీట్ తింటే బరువు పెరుగుతాము, ఫ్రైస్ తింటే బరువు పెరుగుతాము, ఎక్కువ వైట్ తింటే బరువు పెరుగుతాము. ఆహ్, నేను లేజీగా ఉంటే బరువు పెరుగుతాను. నేను టీలు, కాఫీలు తాగుతా ఉంటే బరువు పెరుగుతాను. ఇయన్నీ తెలిసిందే. కూల్ డ్రింకులు తాగితే బరువు పెరుగుతాను. ఇయన్నీ మీకు తెలిసినయి. కాకపోతే మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే నేనెక్కడ స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ గురించి కన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎర్లీగా లెగటం. ఎర్లీగా లెగటం అనేది ఒక హాబిట్ చేసుకోవాలి. ఎర్లీగా లెగాలి అంటే గనక ఫస్ట్ ఎర్లీగా పడుకోవటం అనేది హాబిట్ చేసుకోండి. ఈ 2 జరగాలి అంటే రైట్ టై మైండ్ మైండ్ సెట్ సేమ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్‌తో గనుక మీరు కలిసుంటే గనుక ఇంకా ఈజీ అయితది. ఎందుకంటే అందరం లెగుస్తున్నాం. అందరితో పాటు మనం లెగుస్తాము. నేను లెగాలి. సో, లేచిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే తొందరగా ఫ్రెష్ అవ్వాలి. స్నానం అనేది ఇమ్మీడియేట్‌గా కంప్లీట్ చేయాలి. మనము ఎలాగో నిద్ర లేసిన తర్వాత అద్దంలో చూసుకోకూడదు. అది పెద్ద దరిద్రం. ఎందుకో తెలుసా? మన మొహం బాగోదు. నిద్ర లేచిన తర్వాత ఎవరిది కూడా అంత అందంగా ఉండదు. సో, అలాంటప్పుడు ఎళ్లి అద్దంలో మన మొహం చూసుకోకుండా ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా కూర్చుంటే ఎలా ఉంటది చెప్పండి? లేదు ఒక గంట సేపటి తర్వాత స్నానం చేద్దాం. గంట సేపు ఆ స్మెల్లు, ఓడర్స్, జుట్టు ఇయన్నీ ఇలా పెట్టుకొని అవసరమా? సో, పొద్దున్నే లేసి స్నానం చేసేసి ఫ్రెష్‌గా కూర్చొని ఎలాగో లేచాం గదా! ఆ పూజ పునస్కారాలు ఏదైనా ఉంటే 10 నిమిషాలు చేసుకుంటే డిసిప్లిన్ ఎంత బావుంటది చెప్పండి. ఇప్పుడెందుకు వెయిట్ లాస్ అవ్వరు? ఫస్ట్ మీరు చేసిన మంచి పని ఏంటిది? పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయారు. పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయిన వ్యక్తి తన బ్రేక్‌ఫాస్ట్‌ని జల్దీ కంప్లీట్ చేస్తాడు. తొందరగా చేస్తాడు. తొందరగా బ్రేక్‌ఫాస్ట్ చేయటం ఎంతమంది మంచిది అని చెప్తున్నారు? యెస్ అయితే గనక కామెంట్‌లో యెస్ పెట్టండి. అసలు ఈ వీడియో ఎందుకు చూస్తున్నారు? ఏదో ఒకటి చేంజ్ చేసుకుందామా, నేర్చుకుంటున్నామా, నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయాలా లేదా? చదువుకుంది ఎప్పుడు కూడా వాడకపోతే అది ఎందుకు చదువుతాం అసల? అంత కష్టపడి డబ్బులు కట్టి ఎందుకు చదువుతున్నాం? ఎక్కడో చోట ఉపయోగించడానికి కదా! ఉపయోగించండి. ఇక్కడ నేర్చుకున్నారంటే గనుక ఉపయోగించండి. పొద్దున్నే లెగాలి, ఫ్రెష్ అప్ అయిపోవాలి. నెక్స్ట్ చేయాల్సింది తొందరగా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. సో, బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎలా ఉండాలి? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సైంటిస్టులు చెప్పేది. మనకొచ్చే జబ్బులన్నిటికి కారణం బ్రేక్‌ఫాస్ట్ అనంట. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ బ్రేక్‌ఫాస్ట్ వల్లే వస్తది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండకూడనియి ఏంటంటే హై కార్బోహైడ్రేట్ ఉండకూడదు, లో క్యాలరీస్ ఉండాలి, హై ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ మంచిగా ఉండాలి. అంటే బ్యాలెన్స్‌డ్ ఉండాలి. బ్యాలెన్స్‌డ్ ఉండాలంటే మనకున్న ఇడ్లీ, దోసలు, వడలు నేను పూరీలు, బజ్జీలు తింటానంటే కుదరదు. కుదిరితే మీరు చేయాల్సిందేంటి మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ దాంతో పాటు పాలు, ఎగ్స్ ఇలాంటియన్నీ పెట్టుకొని తీసుకుంటే గనక బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయిద్ది. లేదు నేను జ్యూస్ చేసుకొని తాగుతాను సార్. మళ్ళీ పంచదార ఏస్తావు, పాడు చేసేస్తావు దాన్ని. పొద్దున్నే పంచదారలు తాగితే మంచిదా? కాదు కదా! మరి అలాంటప్పుడు ఏం చేయాలి? హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవటం హ్యాబిట్స్ చేసుకోండి. దాన్ని కూడా హైలీ ప్రయారిటీలో 8-9 మధ్యలో గనుక మీ బ్రేక్‌ఫాస్ట్ అనేది మంచిగా అయిపోతే అంటే లేచిన తర్వాత గంట సేపటిలోపు గనక బ్రేక్‌ఫాస్ట్ అంటే అది రైట్ బ్రేక్‌ఫాస్ట్ అయితదంట. ఇలా తీసుకున్న వాళ్ళకి డయాబెటిస్ గానీ, బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ దగ్గరికి ఛాన్సెస్ అనేది దూరంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? మంచి వ్యక్తులకి చెడు వ్యక్తులు దూరంగా ఉంటారు. మంచి చేసినప్పుడు చెడు దూరంగా అవుతా ఉంటది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనకు ఒక అలవాటు చేసుకోవాల్సింది ఒక వాటర్ కంటెంట్. అట్‌లీస్ట్ పొద్దున్నుంచి మధ్యాహ్నం లోపు వాటర్ 1 లీటర్ తాగటం అనేది మినిమమ్‌లో మినిమమ్ రిక్వైర్మెంట్ ఫర్ అవర్ బాడీ. ఏ ఏజ్ వాడైనా సరే, ఎక్కువ ఏజ్ అయితే ఇంకా ఎక్కువ వాటర్ అయితది. తక్కువ ఏజ్ అయితే ఇంకా ఎక్కువ వాటర్ అయితది. మిడిల్ ఏజ్ వాళ్ళకి నేను చెప్తుంది యావరేజ్‌గా. 1 లీటర్ వాటర్ తాగండి. మధ్యాహ్నం లంచ్ వచ్చింది టైం. ఈసారి ఇప్పుడు మీరు ఆన్ టైమ్ లంచ్ చేయటం అనేది స్టార్ట్ అవుతది. మంచి ఆకలేస్తది. ఎందుకంటే ఎర్లీగా బ్రేక్‌ఫాస్ట్ చేశారు. మంచి బ్రేక్‌ఫాస్ట్ చేశారు కాబట్టి. లంచ్‌లో చేయాల్సిన మంచి పని ఏంటిది? కొద్దిగా కూరలు పెంచండి. ఆ రైస్ అనేది తగ్గించండి. బెటర్ మీకు ఇష్టం ఉంది అనుకుంటే గనక ఇష్టం ఉండదు స్టార్టింగ్‌లో బ్రౌన్ రైస్‌కి షిఫ్ట్ అవ్వండి.
బ్రౌన్ రైస్‌కి, వైట్ రైస్‌కి తేడా ఏంటంటే, వైట్ రైస్ మనకు హెల్ప్ చేసేదేం లేదు. బ్రౌన్ రైస్ కొంతన్నా హెల్ప్ చేస్తది. డిస్క్లైమర్, బ్రౌన్ రైస్ కంపెనీ నాకేం లేదు. నేను పొలం గూడా ఏం లేదు. మంచి కాబట్టి చెప్తున్నాను. సెకండ్ థింగ్ చేయాల్సిందేంటంటే ప్రతిరోజు పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి మన ఫుడ్‌లో. దాంతో పాటు ఆకుకూరలు మర్చిపోమాకండి. ఓన్లీ పప్పు, పెరుగు తినేస్తానంటే డైజెషన్ స్లోగా ఉంటది. ఆకుకూర గూడా ఉందనుకోండి నీకు మంచి హెల్ప్ అయితది, సపోర్ట్ అయితది డైజెషన్‌కి. మధ్యాహ్నం లంచ్ చేసామా, మళ్ళీ సాయంత్రం లోపు 1 లీటర్ వాటర్ తాగండి. నైట్ డిన్నర్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ బరువు తగ్గాలి అంటే. ఎందుకంటే మన బాడీ నైట్ టైమే రిపేర్ అవుతుంది, మన బాడీ నైట్ టైమే ఫ్యాట్ జనరేట్ చేస్తుంది, మన బాడీ నైట్ టైమే డిసీజ్ జనరేట్ చేస్తుంది. సో మెయిన్లీ ఆ టైంని ఎలా మేనేజ్ చేయాలి అంటే మిడ్ నైట్ ఫుడ్లు తినకుండా ఆ, మీకు ఎంతమందికి మంచి ఫుడ్ తినాలని ఉంది అన్నవాడు ఎస్ అని కామెంట్లో పెట్టండి. ఇక్కడ ఫుడ్ ఎస్ అని పెట్టండి. ఫుడ్ ఎస్ అని ఉంటే నేను హెల్తీ ఫుడ్ తినాలనుకుంటున్నా నైట్ టైం కూడా. బట్ చాలా మంది నైట్ క్రేవింగ్స్లోకి వెళ్ళిపోతారు, రాంగ్ ఫుడ్ తినేస్తూ ఉంటారు, అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి, ఏదో ఒకటి చెత్త చెదారం అంతా వచ్చేస్తూ ఉంటుంది, తెలిసిన తెలియని జంక్ అంతా కూడా కంట్రోల్ చేసుకోలేకపోతారు. దానికి ఉన్న సరదాగా ఈజీగా అయ్యే పాయింట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. 7 గంటల లోపల కనుక ఇంకా బెటర్ అంటే కనుక చీకటి పడకముందు, చీకటి పడక ముందే కనుక మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకోగలిగితే కనుక మీ బాడీ మీకు ఎంతో థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే అంత హ్యాపీగా ఉంటుంది, క్రేవింగ్స్ పోతాయి, మిడ్ నైట్ మసాలాలు కడుపులో ఉండే అరగలేకపోవటం ఇవన్నీ పోయి మంచిగా హ్యాపీగా చూసుకుంటుంది మీ బాడీని. దీనికోసం రెడీగా ఉన్నారా? ఈరోజు చెప్పిన టిప్స్ బాగున్నాయా? సో ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది స్నాకింగ్. మార్నింగ్ 11 ఆకలేస్తుంది, అందరికి 5 ఆకలేస్తుంది. ఏది ఉంటే అది తింటాం, ఏది లేకపోతే నెగిటివ్ ఎత్తుక్కుంటా ఉంటాం. ఓకే, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాం. ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నప్పుడు నెగిటివ్ గుర్తొస్తుంది, సీరియస్. సో మరి ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనకి అది పాజిటివ్గా అనిపించాలి అంటే కనుక ఆల్రెడీ ప్రిపేర్లో ఉండాలి. బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకోండి, సలాడ్స్ పెట్టుకోండి, ఫ్రూట్స్ పెట్టుకోండి, ఏదో ఒకటి హెల్తీగా తింటాకి హ్యాపీగా మీరు తినడం కోసం రెడీగా పెట్టుకోండి. కొంత స్నాక్స్ని ఎప్పుడైతే మీరు 2 పూట్ల స్నాక్ తినడం మొదలు పెడతారో హెల్తీగా, మీ ఈటింగ్ హ్యాబిట్లో లార్జ్ ఈటింగ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఎక్కువ తినడం తగ్గినప్పుడు మీ యొక్క అన్నవాహిక అంటారు కదా, అది ఓ బెలూన్ లాగా సాగిపోయింది కదా, అది చిన్నగా అవుతుంది. చిన్నగా అయ్యి ఈటింగ్ అనేది చిన్నగా అవుతుంది. సో బెస్ట్ లైఫ్ లీడ్ చేయాలంటే బెస్ట్ గ్రూప్ తోటి ఉండాలి, బెస్ట్ కోచ్ ఉండాలి. చూజ్ యువర్ కోచ్, లైవ్ హెల్దీ, డైలీ హ్యాపీగా ఉండాలి. మీరు ఎవరైతే ఇది ఇంప్లిమెంట్ చేసి, నేను ఒక 3 డేస్ ట్రై చేశానండి, నాకు బాగుంది, ఏం బాగుంది, ఏం చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు అనేది కామెంట్లో పెడితే కనుక నెక్స్ట్ వీడియో చూసేవాళ్ళు ఆ కామెంట్స్ చదివి నాకు ఇది బెటర్మెంట్ అయింది అని హ్యాపీగా షేర్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది ప్రాబ్లం ఉంది అని కనుక మీరు టైప్ చేస్తే కనుక నేను ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్ని గురించి నేను కాసేపు మాట్లాడతాను, మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో కామెంట్ పెడతాం మర్చిపోమాకండి. మీరు చేసే పని ఇంకొకరికి హెల్ప్ అవ్వాలి, ఇంకొక జీవితాన్ని మార్చడం కోసం మీరు ఈ కామెంట్ అనేది చేయటం అనేది హ్యాబిట్‌గా పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. వర్షాలు బాగా పడుతున్నాయి, అవసరం లేకపోతే బయటికెళ్ళమాకండి ప్లీజ్. ఆల్ ద బెస్ట్.